Very good morning to one and all. I am dealing with the course of Diploma Mechanical Engineering, Thermal Engineering 1. In that, today's topic is applications of steady flow energy equation. The outline of my presentation is applications of steady flow energy equations. సో మనం ప్రీవియస్ లెక్చర్స్లో మనం స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అనేది ఎలా వస్తుంది అనేది మనం డిరైవ్ చేసాం కదండి. సో ఆ డెరివేషన్ నుంచి మనకి అప్లికేషన్స్ ఏమేంటి, మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇక్కడ స్టడీ చేస్తామండి. సో స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఫ్లో ప్రాసెస్ ఇన్ మెయిన్లీ ఇంజనీరింగ్ ప్లాంట్స్. సో మనకి స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అనేది ఫ్లో ప్రాసెస్ అని ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం కదండి. సో మెయిన్గా మనకి ఇంజనీరింగ్ ప్లాన్స్లో ఎక్కువగా స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్ అనేది యూజ్ చేస్తాం. సో కామన్లీ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ విచ్ వర్క్స్ ఆన్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్ ఆర్ ఫాలోస్. మనం కొన్ని అప్లికేషన్స్ తీసుకొని అప్లికేషన్స్ని మనం స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ సిస్టమ్స్లో అప్లికబుల్ చేసుకొని ఈక్వేషన్స్ అనేవి డిరైవ్ చేసుకుంటామండి. సో వాటిల్లో ఏమేంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కంప్రెసర్, సెకండ్ వన్ ఈజ్ కండెన్సర్, థర్డ్ వన్ ఈజ్ ద బాయిలర్, fourth one is the turbine, fifth one is the nozzle, and sixth one is the centrifugal pump. ఓకేనండి. సో ఈ అప్లికేషన్స్ని యూజ్ చేసుకొని మనం స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ వీటికి మనం అప్లికేషన్స్కి డిరైవ్ చేస్తామండి. సో దాంట్లో ఫస్ట్ వన్ కంప్రెసర్ అండి. సో కంప్రెసర్ ఈజ్ ద డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కంప్రెస్ ద ఫ్లూయిడ్ అండ్ డెలివర్స్ ఇట్ టు ఎ హై ప్రెషర్ అండ్ లార్జ్ ఫ్లో రేట్. సో కంప్రెసర్స్ అనేవి మనకు కంప్రెసర్స్ అనేవి డివైజెస్ అండి. సో ఈ డివైజెస్లో మనం ఏం చేస్తాము అంటే మనం లో ప్రెషర్ ఫ్లూయిడ్ని హై ప్రెషర్ ఫ్లూయిడ్ కింద కన్వర్ట్ చేస్తాం. యూజువల్గా మనం ఫ్లూయిడ్ అనేది ఎయిర్ కన్సిడర్ చేస్తామండి. సో ఏమవుతుంది, లో ప్రెషర్ ఎయిర్ అనేది హై ప్రెషర్ ఎయిర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇలా కన్వర్ట్ అయ్యేటప్పుడు లార్జ్ ఫ్లో రేట్ తోటి కన్వర్ట్ అవుతుందండి. సో దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ కంప్రెసర్స్ ఆర్ ఫాలోస్. సో కంప్రెసర్స్ అనేవి మనకి ఎన్ని టైప్స్ అండి, టూ టైప్స్ అనుకున్నాం. సో అవి ఏమేంటి, రోటరీ కంప్రెసర్స్ అండ్ రెసిప్రోకేటింగ్ కంప్రెసర్స్ అండి. సో ఈ టూ కంప్రెసర్స్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనండి. ఏమేంటి కంప్రెసర్స్, రోటరీ అండ్ రెసిప్రోకేటింగ్. సో దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, రోటరీ కంప్రెసర్స్. ఓకే, రోటరీ కంప్రెసర్స్ ఆర్ ద డివైస్ విచ్ ఆర్ యూజ్డ్ టు డెవలప్ హై ప్రెషర్ అండ్ హ్యావ్ ఏ రోటర్ యాజ్ ద ప్రైమరీ ఎలిమెంట్. సో రోటరీ కంప్రెసర్స్ డివైజెస్ అండి మనకి లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్ని డెవలప్ చేసుకోవడం కోసం యూస్ అవుతుంది. సో ఇలా లో ప్రెషర్ హై ప్రెషర్ కింద డెవలప్ చేసుకునేటప్పుడు ఎక్స్టర్నల్గా మనకి ఏదో ఒక సోర్స్ కావాలి. సోర్స్ ఏమేమి తీసుకుంటున్నాం అంటే రోటర్ని ప్రైమరీ ఎలిమెంట్ కింద యూస్ చేసుకొని మనం లో ప్రెషర్ టు హై ప్రెషర్ కింద కన్వర్ట్ చేసుకుంటామండి. So rotary compressors are employed with high efficiency and medium pressures up to 10 bars and large flow rate of 50 meter cube per second are taken as primary considerations. సో రోటరీ కంప్రెసర్స్ అనేవి మనకి ఎఫిషియన్సీస్ అనేవి చాలా హైగా వస్తుందండి. అండ్ ప్రెషర్స్ వచ్చేటప్పటికి మీడియం ప్రెషర్స్నే మనకి కంప్రెస్ చేస్తుంది. అంటే మీడియం ప్రెషర్స్ అప్ టు ద ప్రెషర్స్ రేంజెస్ ఫ్రమ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ టు 10 bars ప్రెషర్స్ వరకు వేరీ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ లార్జ్ ఫ్లో రేట్స్, ఫ్లో రేట్స్ అనేవి లార్జ్ ఫ్లో రేట్స్ అనేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఫ్లో రేట్స్ వచ్చేటప్పటికి పర్ సెకండ్ 50 మీటర్ క్యూబ్ వరకు మనకి వేరియేషన్ వస్తుందండి, కంప్రెస్ అవుతుంది. ఓకే, సో రోటరీ కంప్రెసర్స్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఫ్లో త్రూ ఏ రోటరీ కంప్రెసర్స్ ఆర్. సో రోటరీ కంప్రెసర్స్ యొక్క ఫ్లో వేరియేషన్ జరుగుతున్నప్పుడు వాటి ఫ్లో యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమేంటి అంటే, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈస్ shaft work is done on the system and the fluid is compressed so that work is negative. సో షాఫ్ట్ వర్క్ అనేది సిస్టమ్ మీద జరుగుతుంది కాబట్టి మనకి వర్క్ అనేది ఫ్లూయిడ్ అనేది కంప్రెస్ చేసుకోవాలి. సో ఫ్లూయిడ్ ఎయిర్ని కంప్రెస్ చేసుకోవాలి కాబట్టి వర్క్ అనేది సిస్టమ్ మీద జరిగింది కాబట్టి షాఫ్ట్ వర్క్ డబ్ల్యూఎస్ అనేది నెగిటివ్ వస్తుందండి. ఓకే, నెగ్లెజిబుల్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీని మనం ఏం చేస్తున్నామండి, నెగ్లెక్ట్ చేసుకుంటున్నామండి. ఓకే, నెక్స్ట్ heat loss from the system to the surroundings. సో సిస్టమ్ నుంచి సరౌండింగ్స్కి హీట్ అనేది లాస్ట్ అవుతుంది. సో లాస్ట్ అవుతుంది అంటే మనకి సిస్టమ్ నుంచి మనం రిజెక్ట్ చేస్తుంది. సో రిజెక్ట్ చేస్తున్నప్పుడు మన క్యూ ఏమవుతుందండి, నెగిటివ్ వస్తుందండి. సో ఈ 3 కన్సిడరేషన్స్ అనేవి కన్సిడర్ చేస్తాం. సో ఏమేంటి, వర్క్ అనేది జీరో, పొటెన్షియల్ ఎనర్జీ చేంజెస్ని నెగ్లెజిబుల్ అనుకుంటున్నామండి, అలానే మనకి క్యూ అనేది నెగిటివ్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి,
సో ఈ అజంప్షన్స్ అన్నిటినీ మనకి స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్ లో మనకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, మనకి పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎంజీ కదండి. సో జెడ్ అనేది Z1 Z2 0 అండి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఈక్వేషన్ m ఇంటూ h1 ప్లస్ v1 స్క్వేర్ బై 2 మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ h2 ప్లస్ v2 స్క్వేర్ బై 2 మైనస్ డబల్. సో 1 and 2 వచ్చేటప్పటికి ఈ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ అండి. కంప్రెసర్ కన్సిడర్ చేసుకుంటే ఎయిర్ ఇన్లెట్ ఆఫ్ లో ప్రెషర్ టు హై ప్రెషర్ అండి. సో ఇక్కడ వర్క్ అనేది మనకి నెగిటివ్ వర్క్, కంప్రెసర్ దగ్గర నుంచి హీట్ ని మనం రిజెక్ట్ చేస్తున్నాం, క్యూ అనేది నెగిటివ్ అండి. సో ఇన్లెట్ దగ్గర 1 క్రాస్ సెక్షన్, అవుట్లెట్ దగ్గర సెకండ్ క్రాస్ సెక్షన్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏమనుకుంటున్నాం, అప్పుడు ఈక్వేషన్ మనకి ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, సో మైనస్ డబ్ల్యూ ఎల్హెచ్ఎస్ సైడ్ లో నుండి ఇటు సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ నుంచి ఎల్హెచ్ఎస్ సైడ్ వస్తే మనకి ప్లస్ అవుతుందండి. అలానే m ఆఫ్ h1 ప్లస్ v1 స్క్వేర్ బై 2 అనేది ఎల్హెచ్ఎస్ సైడ్ నుంచి ఆర్హెచ్ఎస్ సైడ్ వస్తే మనకి మైనస్ అవుతుందండి. అలానే మైనస్ క్యూ అనేది ఇటు సైడ్ వస్తే ప్లస్ క్యూ అవుతుందండి. సో ఈ ఈక్వేషన్ మనకి వర్క్ ఏమవుతుందండి, m ఆఫ్ h2 ప్లస్ v2 స్క్వేర్ బై 2 మైనస్ m ఆఫ్ h1 ప్లస్ v1 స్క్వేర్ బై 2 ప్లస్ క్యూ అవుతుందండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం వర్క్ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి ఇఫ్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ నెగ్లెక్టెడ్, మనకి కంప్రెస్ అవుతున్నప్పుడు వెలాసిటీ పారామీటర్స్ అనేవి మనకి స్మాల్ గా ఉంటాయి కాబట్టి నెగ్లెక్ట్ చేసుకుంటాం. అండ్ ఈజ్ అజ్యూమ్డ్ యాజ్ ఎడియోబాటిక్ ప్రాసెస్. సో ఇక్కడ కంట్రోల్ వాల్యూమ్ ఉంటుంది, మనకి హీట్ అనేది సిస్టమ్స్ ఎడియోబాటిక్ అని చెప్పేసి ఇన్ కేస్ అజంప్షన్ తీసుకుంటే మనకి క్యూ 0 అవుతుంది. సో ఈ ఈక్వేషన్స్ లో వెలాసిటీస్ ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ వెలాసిటీస్ ని నెగ్లెక్ట్ చేసుకుంటున్నాము, అలానే క్యూ అనేది మనకి ఏమవుతుంది 0 అవుతుంది. సో అప్పుడు ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమవుతుందండి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంహెచ్2 మైనస్ ఎంహెచ్1. ఓకే, సో ఈ 2 టర్మ్స్ లో నుంచి m కామన్ తీస్తే మనకి ఏమవుతుందండి, సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు m ఆఫ్ h2 మైనస్ h1 అండి. సో h1 h2 అంటే ఎంథాల్పీస్, m వచ్చేటప్పటికి మాస్ ఫ్లో రేట్ కదండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే h2 వాల్యూ h1 కన్నా హయ్యర్ గా ఉంటుందండి. సో దానివల్ల మనకి వర్క్ అనేది నెగిటివ్ వర్క్ వస్తుంది. సో నెగటివ్ వర్క్ అంటే వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్ అండి. ఓకేనండి, సో అర్థమైందండి. సో మనకి వర్క్ అనేది మనకి రోటరీ కంప్రెసర్ లో నెగిటివ్ వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ యూజ్ చేసుకొని డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు m ఆఫ్ h2 మైనస్ h1 అండి. ఓకే, సో దిస్ ఈస్ రోటరీ కంప్రెసర్స్ అండి. నెక్స్ట్ టైప్ కంప్రెసర్ ఏంటంటే రెసిప్రొకేటింగ్ కంప్రెసర్స్ అండి. Reciprocating compressors are the devices which are used to develop high pressure and have a piston cylinder arrangement as their primary element. So reciprocating compressors devices లో కూడా మనకి లో ప్రెషర్ హై ప్రెషర్ కింద కన్వర్ట్ చేసుకోవడం కోసం మనం యూజ్ చేసిన ప్రైమరీ ఎలిమెంట్ ఏం కన్సిడర్ చేసుకుంటామంటే అండి, పిస్టన్ విత్ సిలిండర్ ని కన్సిడర్ చేసుకుంటాం. సో పిస్టన్ అనేది కంప్రెస్ అవుతుంది, ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు లో ప్రెషర్ హై ప్రెషర్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో క్యారెక్టరిస్టిక్స్ ఫ్లో అనేది మనకి రెసిప్రొకేటింగ్ కంప్రెసర్స్ కి ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే వర్క్ ఈస్ డన్ ఆన్ ద సిస్టమ్. సో వర్క్ అనేది సిస్టమ్ మీద జరుగుతుంది కాబట్టి డబ్ల్యూ అనేది నెగిటివ్ కింద కన్సిడర్ చేస్తామండి. నెగ్లిజిబుల్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే Z1 Z2 అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాం. హీట్ ఈజ్ లాస్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ టు క్యూ అనేది మనకి నెగిటివ్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం. సో మనకి స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎలా ఏమవుతుందండి ఈక్వేషన్, m of h1 plus v1 square by 2 minus q is equal to m of h2 plus v2 square by 2 minus w. ఓకేనండి, సో మనకి ఇక్కడ ఏం కావాలి, ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది లో ప్రెషర్ టు హై ప్రెషర్ కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు వర్క్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో w ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, m of h2 plus v2 square by 2. సో మైనస్ ప్లస్ టర్మ్ ఇట్ సైడ్ మైనస్ అవుతుంది. సో మైనస్ ఆఫ్ m ఇంటూ h1 plus v1 square by 2 మైనస్ q ఇట్ సైడ్ ప్లస్ q అవుతుందండి. సో ఈ ఈక్వేషన్ అవుతుంది. సో ఈక్వేషన్ ఏమవుతుందంటే స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అప్లై చేసుకున్నాక వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు m ఆఫ్ h2 ప్లస్ v2 స్క్వేర్ బై 2 మైనస్ m ఆఫ్ h1 ప్లస్ v1 స్క్వేర్ బై 2 ప్లస్ q అండి. సో ఈ ఈక్వేషన్ ఇంకో టర్మ్ లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు m ఆఫ్ h2 మైనస్ h1 ప్లస్ హాఫ్ ఆఫ్ v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ప్లస్ q అని కూడా రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాము, వెలాసిటీస్ అనేవి నెగ్లెక్ట్ చేస్తున్నాం. అంటే ఈ ఈక్వేషన్ లో మనం ఏం చేస్తున్నామండి, వెలాసిటీస్ ని నెగ్లెక్ట్ చేస్తాం.
సో వెలాసిటీస్ ని నెగ్లెక్ట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, W ఈజ్ ఈక్వల్ టు MH2 మైనస్ MH1 ప్లస్ Q అండి. సో ఇక్కడ మనకి M కామన్ తీస్తే మనకి ఏమవుతుంది, W ఈజ్ ఈక్వల్ టు M ఆఫ్ H2 మైనస్ H1 ప్లస్ Q అండి. ఓకే, వెలాసిటీస్ ని నెగ్లెక్ట్ చేసుకుంటే మనకి ఏమవుతుందండి, చేంజ్ ఇన్ వెలాసిటీస్ నెగ్లెక్ట్ చేస్తే వర్క్ ఏమవుతుంది, M ఆఫ్ H2 మైనస్ H1 అండి. ఓకే, ప్లస్ Q. సో దిస్ ఈస్ ద వర్క్ డన్ ఫర్ ఈక్వేషన్ ఆఫ్ రెసిప్రొకేటింగ్ కంప్రెసర్స్. ఏమవుతుంది, W ఈజ్ ఈక్వల్ టు M ఆఫ్ H2 మైనస్ H1 ప్లస్ Q. అదే రోటరీ కంప్రెసర్స్ కన్సిడర్ చేసుకుంటే మనకి ఎడియోబాటిక్ అనే ఎజంప్షన్స్ తీసుకుంటున్నాం కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు M ఆఫ్ H2 మైనస్ H1 అండి. సో ఇక్కడ కూడా మనకి వర్క్ అనేది నెగిటివ్ వర్క్, ఎందుకని H1 వాల్యూ H2 కన్నా హయ్యర్ గా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఈస్ కండెన్సర్ అండి. కండెన్సర్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ వన్ ఫ్లూయిడ్ టు అనదర్ ఫ్లూయిడ్. సో కండెన్సర్ అనేది మనకి వన్ ఆఫ్ టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్ అండి. సో కండెన్సర్ లో మనకి హీట్ ఎక్స్చేంజర్ టైప్ అనుకున్నాం కాబట్టి మనకి షెల్ అండ్ ట్యూబ్స్ కన్సిడర్ చేసుకుంటే మనకి కోల్డ్ ఎయిర్ పాస్ చేస్తామండి. సో స్టీమ్ ని పాస్ చేస్తాం. స్టీమ్ అనేది జనరల్ గా హైట్ కింద ఉంటుంది కదండి. సో స్టీమ్ ని మన టెంపరేచర్ ని రెడ్యూస్ చేసుకోవడం కోసం కండెన్సర్ యూజ్ చేస్తాం. సో కోల్డ్ ఎయిర్ అనేది ఇటు నుంచి పాస్ చేస్తామండి, స్టీమ్ ని మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ నుంచి పాస్ చేస్తాం. సో మనకి హీట్స్ స్టీమ్ అండ్ కోల్డ్ ఎయిర్ కింద హీట్ అనేది ఎక్స్చేంజ్ అయ్యి కోల్డ్ ఎయిర్ అనేది హాట్ ఎయిర్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ స్టీమ్ అనేది కూల్ అయిపోయి, అంటే స్టీమ్ లోపల ఉన్న హీట్ అనేది కోల్డ్ ఎయిర్ అనేది అబ్జార్బ్ చేయడం వల్ల స్టీమ్ అనేది ఫేజ్ చేంజ్ కింద కన్వర్ట్ చేసుకొని లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. కండెన్సేట్ అనేది వాటర్ అవుట్లెట్ లో ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటాం. అలానే కోల్డ్ ఎయిర్ హాట్ ఎయిర్ కింద కన్వర్ట్ అవుతుందా అని కూడా రిమూవ్ చేస్తామండి. ఓకేనా. సో ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ ఎ కండెన్సర్. సో కండెన్సర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే నో మెకానికల్ వర్క్. సో వర్క్ అనేది మనకి ఇక్కడ ఏమీ జరగలేదు. సో W ఈజ్ ఈక్వల్ టు 0. నో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీస్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్. సో కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీస్ అనేవి నెగ్లెక్ట్ చేస్తున్నాం. నో ఎక్స్టర్నల్ హీట్ ఇంట్రాక్షన్ సిన్స్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఇన్సులేటెడ్ అండి. సో హీట్ ఈస్ అబ్జార్బ్డ్ బై వన్ ఫ్లూయిడ్ టు అనదర్ ఫ్లూయిడ్. సో ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ గా హీట్ అనేది ఇంట్రాక్ట్ అవ్వాలి, కానీ హీట్ అనేది ఒక ఫ్లూయిడ్ నుంచి ఇంకొక ఫ్లూయిడ్, సో స్టీమ్ ని కూలెంట్ కి మధ్య హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది కాబట్టి హీట్ అనేది నెగిటివ్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ వర్క్ ఇక్కడ ఏమీ జరగలేదు. సో W ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్స్ అన్నిటిని మనం స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఏమవుతుందంటే అండి, సో ఈక్వేషన్ చూడండి, మనకి ఏమనుకుంది, Z1 Z2 ని నెగ్లెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ V1 స్క్వేర్ అండ్ V2 స్క్వేర్ ని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్నామండి. ఓకే, సో ఇంట్రాక్షన్స్ W ఏమవుతుంది, మనం ఎలా కన్సిడర్ చేస్తున్నాం, W ని 0 కింద కన్సిడర్ చేస్తున్నాం. సో అప్పుడు ఈక్వేషన్ మాస్ ని కూడా మనం ఏం చేస్తున్నాం, నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, H1 ప్లస్ Q ని మనం ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, మైనస్ Q. సో H1 మైనస్ Q ఈజ్ ఈక్వల్ టు H2. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, స్టీమ్ నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్ అవుతుందని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో Q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, H1 మైనస్ H2 అవుతుందండి. సో కండెన్సర్ లో స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అప్లై చేసుకుంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ వేరియేషన్, రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో H1 మైనస్ H2 అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ స్టీమ్ జనరేటర్ ఆర్ బాయిలర్స్ అండి. ఓకేనా. సో సెకండ్ వన్, థర్డ్ అప్లికేషన్ ఏంటండి, స్టీమ్ జనరేటర్స్ ఆర్ బాయిలర్స్ అండి. బాయిలర్ ఈజ్ అన్ ఎక్విప్మెంట్ యూజర్ ఫర్ జనరేషన్ ఆఫ్ స్టీమ్ అని. సో బాయిలర్ అనేది ఒక ఎక్విప్మెంట్ అండి. ఎక్విప్మెంట్ లో మనం ఏం చేస్తాము, స్టీమ్ ని జనరేట్ చేసుకుంటాం. సో థర్మల్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ బై కంబషన్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు వాటర్ which vaporizes and converted into steam condenser at a desired pressure and temperature అండి. సో ఇక్కడ చూడండి, ఇది మనకి స్టీమ్ జనరేటర్ ఆర్ బాయిలర్ అని రిప్రజెంట్ చేస్తే ఇక్కడ వాటర్ తీసుకుంటామండి. సో వాటర్ ని మనం స్టీమ్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే హీట్ ఎడిషన్ ఇవ్వాలి కదండి. సో హీట్ అనేది మనం యాడ్ చేస్తాం. సో హీట్ అనేది ఎలా యాడ్ చేస్తాము, ఫ్యూయల్స్ అనేది సప్లై చేసుకొని ఫ్యూయల్ ని బర్న్ చేసుకుంటాం. సో ఇక్కడ ఫ్యూయల్ వచ్చేటప్పటికి సాలిడ్ ఫ్యూయల్ కోల్ తీసుకొని బర్న్ చేసుకుంటామండి. సో కోల్ తీసుకొని బర్న్ చేసుకుంటే మనకి హీట్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, కెమికల్ ఎనర్జీ అనేది థర్మల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో హీట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత వాటర్ హీట్ అవుతుంది. సో వాటర్ యొక్క టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్ వేరీ అవుతుంది. సో ఆఫ్టర్ బాయిలింగ్ పాయింట్ రీచ్ అయిన తర్వాత స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో వాటర్ ఈస్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్ అండి. సో స్టీమ్ ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటాం. ఓకేనండి. సో దస్ ద స్టీమ్ జనరేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్, ఇక్కడ రిలీజ్ అయిన స్టీమ్ ని మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాము అంటే producing mechanical work by expanding it in the steam engine or steam turbine.
మరి ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకున్న స్టీమ్ మెకానికల్ వర్క్ ని మనం టర్బైన్స్ కి ఎక్స్పాండ్ చేసుకొని, సో టర్బైన్స్ లో షాఫ్ట్ ని యూజ్ చేసుకొని రన్ అవుతుందండి. ఓకే, స్టీమ్ టర్బైన్స్ ని యూజ్ చేసుకుంటాం. సో వన్స్ టర్బైన్స్ అనేవి రన్ అవుతున్నప్పుడు పొటెన్షియల్ కైనెటిక్ ఎనర్జీ అనేది మెకానికల్ వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ షాఫ్ట్ కి మనకి జనరేటర్ కి కనెక్ట్ చేసుకొని ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాము. సో మనకి బాయిలర్ లో వచ్చిన స్టీమ్ ని మనం ఏం చేస్తామండి, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామండి. సెకండ్ అప్లికేషన్ ఈస్ హీటింగ్ ఇన్ రెసిడెన్షియల్ అండ్ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ ఇన్ కోల్డ్ వెదర్. జనరల్ గా మనకి కోల్డ్ వెదర్స్ అనేవి ఎక్కువ, అంటే మనకి కాంటినెంటల్ కంట్రీస్ తీసుకుంటే మనకి టెంపరేచర్స్ అనేది నెగిటివ్స్ లో ఉంటుందండి. సో అలాంటప్పుడు మనకి టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవడం కోసం బిల్డింగ్స్ అండ్ ఇండస్ట్రీస్ లో మన స్టీమ్ అనేది పాస్ చేసుకోవడం వల్ల టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుందండి. ఓకేనా, కోల్డ్ వెదర్స్ లో ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ అప్లికేషన్ ఆఫ్ స్టీమ్ అంటే పర్ఫార్మింగ్ సర్టెన్ ప్రాసెసెస్ ఇన్ షుగర్ మిల్స్, కెమికల్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. సో జనరల్ గా మనకి ఇండస్ట్రీస్ లో మనకి స్టీమ్ అనేది యూజ్ చేస్తాం. సో షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్స్ లో, టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ లో, కెమికల్ ఇండస్ట్రీస్ లో మనకి స్టీమ్ అనేది యూజ్ చేసుకొని కొంత ప్రాసెస్ అనేది వర్క్ అవుతుందండి. ఓకేనా, సో దీస్ ఈజ్ అబౌట్ ద స్టీమ్ జనరేషన్ ఆర్ బాయిలర్స్ అండి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ బాయిలర్ యాజ్ ఫాలోస్. సో క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే అండి, నో మెకానికల్ వర్క్. సో ఇక్కడ వర్క్ అనేది మనకి నెగ్లిజిబుల్ అని చెప్పి తీసుకున్నాం. సో W ఈజ్ ఈక్వల్ టు 0 అండి. సో బాయిలర్ అబ్జర్వ్ చేసుకుంటే సేమ్ హైట్ లో ఉంది కాబట్టి Z1 ఈజ్ ఈక్వల్ ఎలివేషన్ బిట్వీన్ ఇన్లెట్ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఈస్ నెగ్లిజిబుల్. సో అంటే Z1 ఈజ్ ఈక్వల్ టు Z2 అండి. సో సేమ్ హైట్స్ లో ఉన్నారు కాబట్టి. సో Z1 మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 అవుతుంది. నెక్స్ట్ చేంజ్ ఇన్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ అంటే V1 స్క్వేర్ బై V1 స్క్వేర్ V2 స్క్వేర్ సేమ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. సో ఈ ఈక్వేషన్స్ ని ఇక్కడ మనకి తీసుకున్న క్యారెక్టరిస్టిక్స్ ని మొత్తానికి మనకి అప్లై చేసుకుని స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ని మనం అప్లై చేసుకుంటే, సో స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఏంటండి, M ఇంటూ H1 ప్లస్ GZ1 ప్లస్ V1 స్క్వేర్ బై 2 ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ H2 ప్లస్ GZ2 ప్లస్ V2 స్క్వేర్ బై 2 ప్లస్ W అండి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఈక్వేషన్ లో మనం ఏం తీసుకున్నాం, W ఈజ్ 0. సో వర్క్ డన్ అనేది 0 అండ్ సేమ్ ఎలివేషన్స్ లో ఉన్నాయి కాబట్టి Z1 ఈజ్ ఈక్వల్ టు Z2 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం అండి. అలానే V1 స్క్వేర్ V2 స్క్వేర్ అనేవి క్యాన్సిల్ చేసుకుంటున్నాం. సో అప్పుడు మనకి మాస్ ని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో మనకి అప్పుడు మిగులుతున్న రిమైనింగ్ టర్మ్స్ ఏంటండి, H1 ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు H2 అండి. ఓకే, సో మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం, వాటర్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది వేరీ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, Q ఈజ్ ఈక్వల్ టు H2 మైనస్ H1 అండి. ఓకేనా, సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనకి క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, స్టీమ్ ఆర్ గ్యాస్ టర్బైన్. ఓకేనండి, సో టర్బైన్ ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ థర్మల్ ఎనర్జీ ఇంటూ యూస్ఫుల్ వర్క్ అండి. సో టర్బైన్ డివైసెస్ ని యూజ్ చేసుకొని థర్మల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఇన్ టర్బైన్ ఫ్లూయిడ్ ఎక్స్పాండ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. సో టర్బైన్స్ లో మనకి ఏమవుతుందంటే ఫ్లూయిడ్ అనేది ఎక్స్పాండ్, టర్బైన్స్ లో మనకి ఏమవుతుందో చూడండి. సో స్టీమ్ టర్బైన్స్ ఆర్ గ్యాస్ టర్బైన్స్ తీసుకుంటే మనకి షాఫ్ట్ తీసుకుంటే షాఫ్ట్ కి మనకి బ్లేడ్స్ ఉంటాయండి. సో బ్లేడ్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయండి. సో నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ వచ్చేటప్పటికి 4 to 22 వరకు కన్సిడర్ చేసుకుంటామండి. సో మనకి ఇక్కడ గ్యాస్ టర్బైన్స్ కన్సిడర్ చేస్తున్నప్పుడు మనకి డిఫరెంట్ గ్యాసెస్ ఏవి కన్సిడర్ చేస్తామంటే ఎయిర్, ఓకే, మెయిన్ గా ఎయిర్ అనేది యూజ్ చేస్తాం. ఎయిర్ తో పాటు డిఫరెంట్ గ్యాసెస్ ని కూడా తీసుకోవచ్చు అండి. అలానే స్టీమ్ టర్బైన్స్ అంటే స్టీమ్ ని యూజ్ చేసుకొని మనకి టర్బైన్ అనేది రన్ అయితే స్టీమ్ టర్బైన్స్ అంటామండి. సో చూడండి ఇక్కడ మనకి ఎయిర్ అనేది ఇన్లెట్ వస్తుందండి. సో షాఫ్ట్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ బ్లేడ్ మీద ఎయిర్ అనేది హిట్ చేస్తున్నప్పుడు హాట్ గ్యాసెస్, హాట్ ఎయిర్ అనేది మనకి రొటేట్ అవుతున్నప్పుడు మనకి నెక్స్ట్ బ్లేడ్ మీద పడుతున్నప్పుడు ప్రెషర్ అనేది డ్రాప్ అవుతుంది. సో ప్రెషర్ అనేది డ్రాప్ అవడం వల్ల మనకి ప్రెషర్ డ్రాప్ అక్కర అవుతుందండి. సో చూడండి, సో షాఫ్ట్ రొటేషన్ వల్ల మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామండి. సో ఇక్కడ వచ్చిన షాఫ్ట్ ని మనకి జనరేటర్ కి కనెక్ట్ చేసుకొని జనరేటర్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం. సో ద వర్క్ అవుట్పుట్ ఫ్రమ్ ద టర్బైన్ మే బి యూజ్డ్ టు డ్రైవ్ ఏ జనరేటర్ టు ప్రొడ్యూస్ ద ఎలక్ట్రిసిటీ. సో అవుట్పుట్ లో వచ్చిన టర్బైన్ ని మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకుంటా ఉన్నాం కదండి. నెక్స్ట్ చూడండి, ద క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ ఎ టర్బైన్స్. సో టర్బైన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే, ఫస్ట్ వన్ నెగ్లెజింగ్ చేంజ్ ఇన్ వెలాసిటీస్ అండ్ నెగ్లెజింగ్ చేంజ్ ఇన్
కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీస్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ ని మనం ఏం చేస్తున్నామండి ఇక్కడ నెగ్లెక్ట్ చేసుకుంటున్నామండి. నెక్స్ట్ నెగ్లెజింగ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీస్. ఓకే, నెక్స్ట్ ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ టేక్స్ ప్లేస్ సిన్స్ ద వాల్స్ ఆఫ్ టర్బైన్స్ ఆర్ థర్మల్లీ ఇన్సులేటెడ్. సో ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అంటే టర్బైన్స్ ఎక్స్పాండ్ జరుగుతుంది కదండి. సో ఎక్స్పాన్షన్స్ లో మనకి ఐసోలేట్ చేస్తున్నాం అన్నాడు. అంటే సిస్టమ్ నుంచి సరౌండింగ్స్ నుంచి సిస్టమ్ కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో క్యూ అనేది ఏమవుతుందంటే జీరో అవుతుంది. సో మనకి ఇక్కడ ఎగ్జంప్షన్స్ ఏం తీసుకున్నాం, కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీస్ ని నెగ్లెక్ట్ చేసుకుంటూ క్యూ అనేది జీరో కింద కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. సో అప్పుడు మనం ఈ ఈక్వేషన్స్ మొత్తాన్ని స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో వాట్ ఈస్ మెన్ బై స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్? m of h1 plus gz1 plus v1 square by 2 plus q is equal to m into h2 plus gz2 plus v2 square by 2 plus q w అండి. సో ఇక్కడ మనం q అనేది జీరో అనుకుంటున్నాం. ఓకేనండి. సో v1 స్క్వేర్ అండ్ v2 స్క్వేర్ ని నెగ్లెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ z1 z2 అనేవి నెగ్లెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ టర్మ్ ఏముంటుందండి, m h1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ h2 ప్లస్ w అండి. సో మనకి టర్బైన్స్ లో వర్క్ అనేది ఎంత జరుగుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి కదండి. సో w ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, w ఈజ్ ఈక్వల్ టు m ఆఫ్ h2 మైనస్ h1 అండి. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనకి టర్బైన్స్ లో ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ జరుగుతుంది అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే మనకి వర్క్ అనేది ఎంథాల్పీ అనేది రెడ్యూస్ చేస్తుంది. సో వర్క్ ని బేస్ చేసుకుని ఎంథాల్పీ అనేది రెడ్యూస్ అవుతుందండి స్టీమ్ టర్బైన్స్ ఆర్ గ్యాస్ టర్బైన్స్ ని కన్సిడర్ చేసుకుంటే. నెక్స్ట్ చూడండి, నాజిల్స్ కన్సిడర్ చేస్తాం. సో నాజిల్ ఈజ్ ఎ డివైస్ ఆఫ్ వేరియింగ్ క్రాస్ సెక్షన్. సో నాజిల్ డివైస్ యూజ్ చేసుకొని మనకి క్రాస్ సెక్షన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఎలా వేరీ అవుతుంది, దేనికోసం యూజ్ చేస్తాము అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇంక్రీజింగ్ వెలాసిటీ ఆఫ్ ఫ్లూయింగ్ స్ట్రీమ్ అట్ ఎక్స్పెన్సివ్ ఆఫ్ ఇట్స్ ప్రెషర్ డ్రాప్. సో చూడండి, ఇది నాజిల్ కింద కన్సిడర్ చేసుకుంటే నాజిల్స్ లో మనకి వెలాసిటీ అనేది వేరీ అవుతూ వస్తుంది అనుకున్నాం, ప్రెషర్ డ్రాప్ అనేది. సో ఇన్లెట్ దగ్గర ఎగ్జిట్ దగ్గర వేరీ అవుతూ ఉంటుంది. సో ఇలా వేరీ అవుతున్నప్పుడు ప్రెషర్ డ్రాప్ అనేది అక్కర్ అవుతుందండి. ఇన్ నాజిల్ ప్రెషర్ ఎనర్జీ ఆఫ్ ఫ్లూయిడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అండి. సో నాజిల్ లో ఏమవుతుందండి, ప్రెషర్ ఎనర్జీ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, సో ఇన్ నాజిల్ ప్రెషర్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ, ఎలా కన్వర్ట్ చేస్తున్నాము, కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నామండి. ఓకే, సో ప్రెషర్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనండి. సో ద ఎంథాల్పీ ఆఫ్ ద ఫ్లూయిడ్, సో ఇలా ప్రెషర్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఫ్లూయిడ్ యొక్క ఎంథాల్పీ అనేది వేరీ అవుతుందండి. సో ద ఎంథాల్పీ ఆఫ్ ద ఫ్లూయిడ్ రెడ్యూసెస్, ఎంథాల్పీ రెడ్యూస్ అవుతుందంటే ఫ్లూయిడ్ అనేది యాక్సలరేట్ అవుతుంది. సో నాజిల్స్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, నాజిల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ టర్బైన్స్, ఫ్యూయల్ పంప్స్ అండ్ జెట్ ఇంజన్స్. సో టర్బైన్స్ లో మనకి స్టీమ్ ఆర్ గ్యాస్ టర్బైన్స్ గ్యాస్ అనేది టర్బైన్స్ లోపలికి పాస్ అయ్యేటప్పుడు నాజిల్ అనేది యూజ్ చేస్తాం. అలానే మనకి ఫ్యూయల్ అనేది పంప్ చేసుకునేటప్పుడు కూడా మనం నాజిల్స్ ద్వారా ఫ్యూయల్ ని పంప్ చేస్తాం. అలానే జెట్ ఇంజన్స్ లో కూడా మనకి నాజిల్స్ అనేవి యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఆఫ్ ఎ నాజిల్స్ ఆర్ గివెన్ బై, నాజిల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఫ్యూచర్స్ ఏమి ఇచ్చారంటే, నో మెకానికల్ వర్క్, అంటే వర్క్ అనేది ఏమీ జరగలేదు, అండ్ ఐసెంట్రోపిక్ వర్క్, సో హీట్ అనేది సిస్టమ్ టు సరౌండింగ్స్ ఆర్ సరౌండింగ్ టు సిస్టమ్ అనేది జరగలేదు, అండ్ చేంజ్ ఆఫ్ ద సిస్టమ్ బిట్వీన్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది సేమ్ గా ఉంటాయి కాబట్టి Z1 ఈజ్ ఈక్వల్ టు Z2 అండి. సో ఈ 3 ఎగ్జంప్షన్స్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఏమవుతుందండి, సో ఈక్వేషన్ ఏంటి స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్ కి, సో m ఆఫ్ h1 ప్లస్ v1 స్క్వేర్ బై 2 ప్లస్ gz1 ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు m ఆఫ్ h2 ప్లస్ v2 స్క్వేర్ బై 2 ప్లస్ gz2 ప్లస్ w అండి. సో w అండ్ q అనేది 0, z1 z2 0, m నెగ్లెక్ట్ చేసుకుంటున్నాం అండి. సో రిమైనింగ్ టర్మ్ ఏంటండి, h1 ప్లస్ v1 స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు h2 ప్లస్ v2 స్క్వేర్ బై 2 అండి. సో మనం ఇప్పుడు వెలాసిటీ టర్మ్స్ అన్నిటిని ఒక చోట, ఎంథాల్పీ టర్మ్స్ ని వన్ సైడ్ తీసుకొస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు h1 మైనస్ h2 అండి. సో దస్ కైనెటిక్ ఎనర్జీ మనకి ఇంక్రీజ్ అవుతుంటే ఎంథాల్పీ అనేది మనకి రెడ్యూస్ అవుతుంది అని చెప్తున్నామండి. ఓకే, సో చూడండి, మనకి ఇక్కడ వెలాసిటీ టర్మ్స్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటిన్యూటీ ఈక్వేషన్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తామండి.
సో కంటిన్యూటీ ఈక్వేషన్ లో మాస్ ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నామండి? సో A1V1/Q1 అండి. ఓకే, ఇన్లెట్ దగ్గర. ఎగ్జిట్ దగ్గర ఏమవుతుందండి? A2V2 by small v2 అండి. వేర్ A1 A2 ఆర్ ఏరియాస్ ఎట్ ద ఇన్లెట్ అండ్ ద ఎగ్జిట్స్, V1 V2 ఆర్ వెలాసిటీస్ అట్ ద ఇన్లెట్ అండ్ ఎగ్జిట్స్, small v1 and small v2 ఆర్ స్పెసిఫిక్ వాల్యూమ్స్ ఎట్ ఇన్లెట్ అండ్ ఎగ్జిట్స్ అండి. ఓకే, సో దీని నుంచి మనకి v1 స్క్వేర్ మైనస్ v2 స్క్వేర్ ఓకే బై 2 ఇట్ సైడ్ వస్తే ఇంటూ 2 అవుతుంది. సో 2 ఆఫ్ H2 మైనస్ H1. సో వాల్యూ ఏమవుతుందండి? A2V1/A1V1 హోల్ స్క్వేర్ అవుతుందండి. సో మనకి ఇక్కడ ఇన్లెట్ వెలాసిటీ అనేది స్మాల్ గా ఉంది అనుకుంటున్నాం అండ్ కంపేర్ టు అవుట్లెట్ వెలాసిటీ అండి. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ లో v2 స్క్వేర్ ఏమవుతుందండి? 2 ఆఫ్ H2 మైనస్ H1 ప్లస్ v1 స్క్వేర్ అండి. ఏరియాస్ వెలాసిటీస్ ని నెగ్లెక్ట్ చేసుకుంటున్నాం, స్పెసిఫిక్ వాల్యూమ్స్ ని. సో v2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఆఫ్ H2 మైనస్ H1 ప్లస్ v1 స్క్వేర్. మనం వెలాసిటీ v1 అనేది నోన్ వాల్యూ కాబట్టి స్మాల్ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసుకుంటున్నాం కదండి. సో అప్పుడు v2 ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఆఫ్ H1 మైనస్ H2 అండి. సో నాజిల్ లో మనకి చేంజ్ ఇన్ వెలాసిటీ అట్ ద ఎగ్జిట్ v2 ఏమవుతుందండి? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఆఫ్ H1 మైనస్ H2 అండి. నెక్స్ట్ చూడండి, సెంట్రిఫ్యూగల్ పంప్ అండి. A pump is a device that transfers mechanical energy of a motor of energy to a potential energy of a liquid. సో పంప్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే మెకానికల్ ఎనర్జీ ఆఫ్ మోటార్ ని మోటార్ యొక్క ఇంజిన్ ని మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ లిక్విడ్ కింద కన్వర్ట్ చేస్తుందండి. సో సెంట్రిఫ్యూగల్ పంప్ that belongs to the category of dynamic pressure pump where it is pumping, okay, which takes the fluid from low level and delivers to a high level. సో చూడండి, మనకి సెంట్రిఫ్యూగల్ పంప్ లో మనకు వాటర్ తీసుకున్నాం, పంప్ ని యూజ్ చేసుకొని లో లెవెల్ టు హై లెవెల్ కింద కన్వర్ట్ చేసుకుంటామండి. సో ఇలా ప్రెషర్ అనేది వేరీ అవుతున్నప్పుడు మనకి సమ్ ఎక్స్టర్నల్ గా పంప్ ని యూజ్ చేసుకొని డెలివర్ చేసుకుంటామండి. ఓకే, జనరల్ గా ఫ్లూయిడ్ అనేది లో లెవెల్ టు హై లెవెల్ టు లో లెవెల్ మూవ్ అవుతుంది కదండి. సో ఇక్కడ రివర్స్ అవుతుంది కాబట్టి ఎక్స్టర్నల్ సోర్స్ కోసం మనం పంప్ అనేది యూజ్ చేస్తామండి. ఓకే, సో ఈ పంప్ అనేది మనం జనరేట్ చేసుకోవడం కోసం రొటేట్ అవుతుంది కదండి. సో రొటేషన్స్ కోసం మనం యూజ్ చేసుకునే వీల్స్ ని ఇంపల్లర్స్ అంటామండి. సో షాఫ్ట్ కి కనెక్ట్ చేసుకునే వీల్స్ ని ఇంపల్లర్స్ అంటాం. సో షాఫ్ట్ కి మనం మోటార్ కనెక్ట్ చేసుకుంటామండి. సో ఇంపెల్లర్ సరౌండింగ్స్ చుట్టూతో మనం కేసింగ్ తీసుకుంటాం. వన్ మోటార్ ఆన్ చేసినప్పుడు షాఫ్ట్ రొటేట్ అవుతుంది. సో షాఫ్ట్ రొటేట్ చేసుకునే బ్లేడ్స్ అనేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ చేసుకొని ఫ్రమ్ ద సరౌండింగ్స్ అనేది యాక్ట్ అవుతుందండి. సో ఈ సెంట్రిఫ్యూగల్ పంప్ ఒక్కటే కంట్రోల్ సర్ఫేస్ అండి. సో ఇక్కడ నుంచి మనకి రొటేట్ అవుతున్నప్పుడు ఫ్లూయిడ్ అనేది పంప్ చేస్తుంది, అబ్జర్వ్ చేసుకొని లో లెవెల్ నుంచి హై లెవెల్ కి డెలివర్ చేస్తుందండి. సో క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ని మనం పంప్ ని మనం ఎలా అజ్యూమ్ చేసుకుంటాం అంటే, ఫ్లో ఈజ్ అజ్యూమ్డ్ టు బి ఎడియాబాటిక్. ఫ్లో ని మనం ఏమనుకుంటున్నాం అండి? ఎడియాబాటిక్ ఫ్లో అంటున్నాం. సో ఈ కంట్రోల్ వాల్యూమ్ లో ఎడియాబాటిక్ అంటే సిస్టమ్ నుంచి సరౌండింగ్స్ ఆర్ సరౌండింగ్స్ టు సిస్టమ్ అనేది హీట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు అనుకుంటున్నాం. సో క్యూ ఏమవుతుందంటే 0. నెక్స్ట్, నో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అనేది అవ్వట్లేదు అంటున్నాం. సో నెక్స్ట్ చూడండి, వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్. సో సిస్టమ్ మీద వర్క్ జరుగుతుంది కాబట్టి వర్క్ ని మనం నెగిటివ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో వర్క్ ఎంటర్స్ ఇన్ టు ద కంట్రోల్ వాల్యూమ్ కి వర్క్ అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి నెగిటివ్ కింద తీసుకుంటామండి. సో మనకి ఈ 3 అజంప్షన్స్ అనేవి స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వేషన్ ఏమవుతుందండి? సో స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఏంటండి? m of h1 plus gz1 plus v1 square by 2 plus q is equal to m of h2 plus gz2 plus v2 square by 2 plus w అండి. సో ఇక్కడ మనకి అజంప్షన్ మనం ఏం తీసుకుంటున్నాం? q అనేది 0 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నామండి. సో q బికమ్స్ 0 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్, హైట్ ఆఫ్ h1 ఎలివేషన్స్ z1 is equal to z2 అంటున్నాం. సో ఇక్కడ ఏం ఎలివేషన్స్ అనేవి z1 z2 వేరీ అవుతుందండి. ఇంటర్నల్ ఎనర్జీ అనేది చేంజ్ అవ్వలేదు అనుకుంటున్నాం. వి నో దట్ h ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ కెపాసిటీ టు డూ వర్క్ అండి. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవ్వకపోతే మనకి ఎంథాల్పీస్ కూడా వేరీ అవ్వవు కదండి. సో h1 h2s అనేవి కాన్స్టెంట్ అవుతుంది, నెగ్లెక్ట్ చేసుకుంటాం. సో రిమైనింగ్ టర్మ్ మనకి ఏమవుతుందండి? m of gz2 plus v1 square by 2 is equal to m of gz2 plus v2 square by 2 plus w అండి. సో దీని నుంచి మనకి ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? w ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? m of g of z1 minus z2 plus half of v1 square minus v2 square is equal to minus w, or w ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి?
m of g of z2 minus z1 plus half of v2 square minus v1 square. సో ఈ ఈక్వేషన్ ని యూజ్ చేసుకొని మనకి సెంట్రిఫ్యూగల్ పంప్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంకొక అప్లికేషన్ ఉందండి థ్రోట్లింగ్ వాల్వ్. సో నెక్స్ట్ క్లాస్ లో థ్రోట్లింగ్ వాల్వ్ యొక్క అప్లికేషన్స్ అనేవి మనం స్టడీ చేస్తామండి. ఓకే.